హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అనంతం. ఈరోజు ఇంకో ఇంట్రెస్ట్ టాపిక్తో ముందు మాట్లాడబోతున్నాను అనమాట. అయితే విషయానికి వచ్చేస్తే ఈ వీడియోలో కనిపిస్తుంది కదా సాల, ఈ సాల అనేది బ్రీడింగ్ సెక్షన్ అనమాట. ఓన్లీ మనం ఏదైతే పెట్టలు పుంజుతో బ్రీడింగ్ చేయించుకుంటాం అది ఒక సెక్షన్ అనమాట. ఈ సెక్షన్లో మనం ఏం చేస్తాం అంటే 10 పెట్టలు ప్లస్ ఒక పుంజు చేస్తాం. అంటే 10 పెట్టలు ఒకేసారి తొక్కించుకో కాబట్టి 10 పెట్టలు 4-5 తొక్కించుకుంటాం కాబట్టి మిగతా పెట్టలకు అలవాటు అవ్వాలనేసి మనం పెద్ద పెట్టలు పుంజు చేస్తాం అనమాట. అలా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అవి గుడ్లు పెట్టడానికి షార్ట్ మార్గం అనేది ఏర్పాటు చేయాలన్నమాట. గుడ్లు పెట్టడానికి షార్ట్ మార్గం అనేది ఎలా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఒక ట్రేలో కొంచెం తూగిపోకుండా కొంచెం మట్టి పైన ఒరిగడ్డ లాంటిది పెట్టుకొని కొంచెం షార్ట్ మార్గం అనేది చూపిస్తే పెట్టొచ్చి గుడ్లు పెట్టడానికి అయితే మాత్రం ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత పెట్టి లాస్ట్కి పొదుగుల్లోకి వస్తాయి కదా, ఆ పెట్ట ఏం చేస్తుంటే పొదుగుల్లోకి వచ్చేటప్పుడు అక్కడే కూర్చుంటూ ఉండిపోద్ది అనమాట. అది మనం పొదుగుల్లోకి వచ్చిందని అర్థం చేసుకుని అప్పుడు మనకు బ్రీడింగ్ సెక్షను, పిల్లల సెక్షను, యాచింగ్ సెక్షన్ అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే యాచింగ్ సెక్షన్ అంటే పెద్ద సాల ఉన్నది అనమాట. ఆ పెద్ద సాలలో పెట్ట అనేది తీసి కేట్లోనూ కొంచెం మట్టేసి జరిగిపోకుండా దాని తర్వాత ఉరగడ్డ అనేది వేసిన తర్వాత మనం పాడైపోయిన గుడ్లు ఉంటాయి కదా, 7 daysకి 6 daysకి మనం తీసేసిన గుడ్లు మనం ఏదైతే పొదుగుల్లో ఉందో ఆ పెట్ట కింద మనం తీసేసే గుడ్లు పెట్ట కింద పెట్టేసుకుంటే, అంటే ఇలా ఎందుకు చేయమంటున్నానంటే అది పొదుగుల్లోకి వచ్చేసిందని మనం ఆ దాచిపెట్టిన గుడ్లు దాని కింద పెట్టిస్తే కొంచెం ప్లేస్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తుందంటే అది పెద్దగా కూర్చోది, ఎక్కువ ఇష్టంగా పొదగదు. దానివల్ల ఏమవుతుందంటే గుడ్లు అనేవి ఖరాబ్ అయిపోయి చిదిగిపోయి కోడిపల్లి అనేది పట్టడానికి ఎక్కువ చాయిస్ అయితే ఉంటుందన్నమాట. మనం ముందే ఇలా జరగకుండా ఏం చేయాలంటే పెట్ట అనేది ఆ బ్రీడింగ్ సెక్షన్లో పొదిగే పెట్ట అనేది తీసుకొచ్చి మన పెద్ద సాల్లోకి పెట్టి పెద్ద సాల్లోను దాని కింద బాయిలర్ గుడ్డు అయినా పర్లేదు, లేకపోతే చెడిపోయిన గుడ్లు అయినా ఒక 2 పెట్టి కింద పెట్టిన తర్వాత తట్టేసి మూసుకున్నట్లయితే పెట్ట అనేది గుడ్ల మీద కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. లెగడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు. అయితే ఇలాగ తట్టేసి మూసిన ఒక 2 రోజుల తర్వాత, 2 రోజులు 1 రోజు తర్వాత కోడి పెట్టన అనేది గంప కింద మార్చేసుకుంటే ఫ్రీ రేంజ్లో అయితే బాగుంటుంది. వీటితో పాటుగా ముందుగా మనం ఇదే రకంగా మనం కోళ్ళు అనేది పొదిగిస్తాం కాబట్టి ఈ పొదిగిచ్చిన కోళ్ళకి ఒకేసారి సెక్షన్ అయ్యాక ఒక 5 పెట్టలు 6 పెట్టలు గుడ్లు పెడుతూ ఉంటాయి కాబట్టి ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి మనం ఎక్కడ స్టోరేజ్ చేస్తామంటే ఫ్రిడ్జ్లో ఇలాగ ట్రేలో స్టోరేజ్ చేసి రోజుకు ఒకసారి గుడ్డ అనేది కిందకి పైకి తిరిగిస్తున్నట్లయితే మనకు ఒక 20 రోజుల దాకా ఫ్రిడ్జ్లో అయితే స్టాక్ అయితే ఉంటాయి. ఇలా స్టాక్ ఉంచిన గుడ్లని మనం ఏం చేస్తామంటే పెట్టల కింద ఒకేసారి పెట్టాలి కాబట్టి ఆ చెడిపోయిన గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ చెడిపోయిన గుడ్లు అనేది పెట్టల కింద అనేది తీసేసిన తర్వాత ఈ గుడ్లు పెట్టడానికి ఒక గంటన్నరకు ముందు బయటికి తీసి బాగా ఆరిన తర్వాత క్లాత్ అనేది తుడిసి 3 పెట్టల కింద ఒకేసారి మనం గుడ్లు పెట్టుకున్నట్లయితే ఒకేసారి 3 పెట్టలు కలిపి పిల్లలు తీయడం వల్ల ఈ 2 పెట్టల పిల్లలు ఒక పెట్ట కలుపుకొని పూరి పెట్ట అయితే ది బెస్ట్ అన్నమాట. తర్వాత మిగతా పెద్ద పెట్టలు బ్రీడింగ్ సెక్షన్లో పడేసుకున్నట్లయితే మళ్ళీ 20 రోజులకి మళ్ళీ క్రాసింగ్కి వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.